వాస్తవాలను దాచిపెట్టిన పిటిషనర్కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక భారీ జరిమానా విధించారు. భూమిపై యాజమాన్య హక్కులకు దాఖలు చేసిన పిటిషన్పై ఇతర విషయాలు పొందుపరచలేదని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరాలకు అనుగుణంగా పిటిషన్లు వేస్తూ ప్రాథమిక విలువలను తొక్కిపెట్టారంటూ వ్యాఖ్యానించింది. న్యాయస్థానం విలువైన సమయాన్ని వృధా చేసినందుకు ₹1,00,00,000 జరిమానా విధిస్తూ ఆ మొత్తాన్ని న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భూమిపై యాజమాన్య హక్కుల కోసం అవసరాలకు అనుగుణంగా పిటిషన్లు వేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ పిటిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఏకంగా ₹1,00,00,000 భారీ జరిమానా విధించారు. హైకోర్టు చరిత్రలో ఓ పిటిషనర్కు ఇంత భారీగా ఎప్పుడూ జరిమానా విధించలేదని న్యాయ కోవిదులు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తర్వుల్లో జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవాల్ని తొక్కిపెట్టి అవసరాలకు అనుగుణంగా పిటిషన్లు వేస్తూ ప్రాథమిక విలువల్ని ఎలా తొక్కిపెట్టారు అనడానికి ఈ కేసు ఓ మచ్చుతొనక అన్నారు. కోర్టులపై భారం వేయడమే కాకుండా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బండ్లగూడ మండలం కందికల్లో సర్వే నెంబర్ 310/1, 310/2లో తనకున్న 9.11 ఎకరాల్ని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పాటు అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. 1980లో పట్టాదారు ఆర్ వెంకటేశం నుంచి పిటిషనర్ తండ్రి పట్టాభిరామిరెడ్డి భూమి కొనుగోలు చేశారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాస్తవంగా పట్టాభూమి అయినా సర్వే పొరపాటున ఆబాదీ భూమిగా నమోదైందన్నారు. పిటిషనర్ను ఆక్రమణదారుగా పేర్కొంటూ ఆర్డీఓ లేఖ రాశారన్నారు. నిషేధిత జాబితాలో ఉన్నట్లుగా నోటిఫికేషన్ జారీ చేయకుండా రిజిస్ట్రేషన్ నిలిపివేసే అధికారం ఏ అధికారికి లేదన్నారు. ఆ భూమికి సంబంధించిన హక్కులపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులతో వివాదం నడుస్తోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తండ్రికి విక్రయించాడన్న పిటిషన్ పెండింగ్లో ఉందని తెలిపారు. తండ్రి మృతితో కుమారుడు పార్టీగా కేసును కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థనలు, ప్రతివాదుల పేరు మారుస్తూ పలు పిటిషన్లు దాఖలు చేస్తూ అనుకూలంగా ఉత్తర్వులు పొందేందుకు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన న్యాయమూర్తి పిటిషనర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు అందుకు సంబంధించిన అన్ని వాస్తవాల్ని కోర్టు ముందు ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. అనుకూల ఉత్తర్వులు పొందేందుకు వాస్తవాలు తొక్కిపెడితే ప్రతివాదులతో పాటు కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు చెందిన వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తికి ₹1,00,00,000 జరిమానా విధిస్తూ జస్టిస్ నగేష్ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు. ఆ మొత్తాన్ని ఏప్రిల్ 10లోగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించారని ఆదేశించారు. ఆ మొత్తం చెల్లించకపోతే పిటిషన్ను తిరిగి బెంచ్ ముందుంచారని రిజిస్ట్రార్ను ఆదేశించారు.